సబ్స్క్రైబర్ కౌంట్ చాలా తక్కువ ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. ఇంకా వీడియోలోకి వెళ్దాం. హే గాయ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. ప్రస్తుతం అందరు లేడీస్ యూజ్ చేస్తున్న శానిటరీ ప్యాడ్స్ వల్ల స్త్రీలకి క్యాన్సర్ వస్తుంది అని ఉంది. ఇంకా మింట్ లో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. హై అమౌంట్ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఆర్ ఫ్రమ్ శానిటరీ ప్యాడ్స్ అని ఉంది. అసలు ప్రస్తుతం లేడీస్ శానిటరీ నాప్కిన్స్ వాడటం వల్ల నిజంగా క్యాన్సర్ వస్తుందా? ఇంకా ఈ నాప్కిన్స్ తయారీ పద్ధతిలో ఏ కెమికల్స్ వాడతారు? ఒకవేళ నిజంగా క్యాన్సర్ లాంటిది వస్తుంది అని తెలిస్తే శానిటరీ ప్యాడ్స్ కి ఆల్టర్నేట్ గా ఏమైనా ఉన్నాయా? ఒకవేళ లేడీస్ శానిటరీ నాప్కిన్స్ మాత్రమే యూజ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇవన్నీ ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఇంకా విషయంలోకి వస్తే శానిటరీ ప్యాడ్స్ 1896లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సమయంలో శానిటరీ ప్యాడ్స్ ని కాటన్ అండ్ గాస్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసేవారు. ఇది ఎకో ఫ్రెండ్లీ అండ్ వీటిని పెద్దగా ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేసేవారు కాదు. బట్ ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవ్వడంతో కాస్ట్ ఎఫెక్టివ్ కోసం మెల్లగా వుడ్ పల్ప్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ వుడ్ పల్ప్ యూజ్ చేయడం వల్ల శానిటరీ ప్యాడ్ సాఫ్ట్ గా ఉండేది కాదు. కొద్దిగా రఫ్ గా ఉండేది. ఇంకా రాను రాను కాలంలో శానిటరీ నాప్కిన్స్ లో సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఈ సూపర్ అబ్జర్వ్ పాలిమర్ ఎక్కువ శాతం బ్లడ్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా ప్యాడ్ యొక్క బ్యాక్ సైడ్ మొత్తం పాలిథిన్ ప్లాస్టిక్ ని కవర్ లాగా యూజ్ చేశారు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఆల్మోస్ట్ అన్ని శానిటరీ ప్యాడ్స్ అనేవి ప్లాస్టిక్ మెటీరియల్ తోనే తయారు కాబడుతున్నాయి. ఓన్లీ కొన్ని మాత్రమే నేచురల్ గా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఈ అన్ని శానిటరీ నాప్కిన్స్ లో ఎక్కువగా వాలటైల్ ఆర్గానిక్ కాంపోనెంట్ అండ్ ఫినాఫ్థలిన్ ని యూజ్ చేస్తున్నారు. బేసిక్ గా ఈ కెమికల్స్ చాలా డేంజర్. అలాంటిది ఈ కెమికల్స్ ని స్త్రీలు డైరెక్ట్ గా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పెట్టుకుంటున్నారు. దీని వల్ల స్త్రీలకి ఎక్కువగా ఈచింగ్, ఇరిటేషన్, సర్వికల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, ఓవరియన్ క్యాన్సర్ వస్తుంది. అయితే ప్రతి స్త్రీ తన జీవితకాలం మొత్తం తన బాడీలో జరుగుతున్న బయాలజికల్ మెకానిజం వల్ల మెన్స్ట్రువల్ సైకిల్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే పూర్వంలో మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చే సమయంలో ఎక్కువగా క్లాత్ యూజ్ చేస్తూ వస్తున్నారు. బట్ డ్యూ టు లీకేజ్, ఆర్డర్ అండ్ ఇన్ఫెక్షన్స్ వల్ల క్లాత్ నుంచి శానిటరీ ప్యాడ్స్ కి షిఫ్ట్ అవుతూ వస్తున్నారు. ఇంకా రీసెంట్ గా ఒక 10 రకాల శానిటరీ ప్యాడ్స్ మీద కొన్ని టెస్టులు చేశారు. ఆ టెస్ట్లలో వారికి ఎక్కువగా వాలటైల్ ఆర్గానిక్ కాంపోనెంట్ అండ్ ఫినాఫ్థలిన్ శాంపిల్స్ ఎక్కువగా కనపడ్డాయి. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. సాధారణంగా లేడీస్ కి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. అయితే కొంతమంది స్త్రీలకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఓరల్ గా ఇచ్చారు. మౌత్ నుంచి ఇచ్చారు. ఇంకా కొంతమందికి వెజైనల్ పార్ట్స్ అంటే ప్రైవేట్ పార్ట్స్ నుంచి ఇచ్చారు. అయితే ఇలా ఇచ్చిన తర్వాత ఒక షాకింగ్ ఫ్యాక్ట్ అబ్జర్వ్ చేశారు. అదేంటంటే ఓరల్ గా ఈస్ట్రోజన్ హార్మోన్ ఇచ్చిన వారి కంటే వెజైనల్ పార్ట్ ద్వారా ఇచ్చిన వారికి 18 to 20 టైమ్స్ ఇంకా ఎక్కువ ఉంది. సో అలాగే వాలటైల్ ఆర్గానిక్ కాంపోనెంట్ అండ్ ఫినాఫ్థలిన్ వీటిని వెజైనల్ పార్ట్స్ దగ్గర నుంచి యూజ్ చేయడం వల్ల బాడీలోకి ఇంకెక్కువగా ఈ కెమికల్స్ వెళ్తాయి. ఇంకా వీటిని ఎక్కువగా వినియోగించడం వల్ల స్త్రీలకు సర్వికల్ క్యాన్సర్ అండ్ ఓవరీ క్యాన్సర్ అనేవి వస్తాయి. ఇంకా ఇవే కాకుండా ఈ కెమికల్స్ ని బాడీ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ టాక్సిక్ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్స్ ఇన్ఫెర్టిలిటీకి గురి అవుతున్నారు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పిక్చర్ ని చూడండి. 1980s లో ఇండియా యొక్క ఫర్టిలిటీ రేట్ 4.43 గా ఉంది. బట్ ప్రస్తుతం 2.03 గా ఉంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. లైక్ లైఫ్ స్టైల్స్ అవ్వచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఇంకా ఈ శానిటరీ నాప్కిన్స్ కూడా అయి ఉండొచ్చు. నా వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. 99% ఆఫ్ పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ ఫ్రీ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదైనా ప్రొడక్ట్ యొక్క కవర్ వెనుక చూస్తే ఆ ప్రొడక్ట్ తయారీలో ఏమేమి యూజ్ చేశారో చాలా క్లియర్ గా ఉంటుంది. బట్ శానిటరీ ప్యాడ్స్ యొక్క కవర్ వెనుక చూస్తే మీకు ఇలాంటివి ఏమీ కనిపించవు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఏ కెమికల్స్ యూజ్ చేశారు, ఏ మెటీరియల్స్ యూజ్ చేశారు, ఇలాంటి డీటెయిల్ గా ఏమీ కనిపించవు. దీనికి కారణం శానిటరీ ప్యాడ్స్ అనేవి మెడికల్ యూసేజ్ కిందికి వస్తాయి. మన ఇండియాలో ఉన్న రూల్ ప్రకారం ఏదైనా ఒక మెడికల్ కేటగిరీకి సంబంధించింది అయితే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇంకా దాంట్లో యూజ్ చేసిన ప్రొడక్ట్స్ రాయాల్సిన అవసరం అంత లేదు. సో ఇలాంటి లూప్ హోల్స్ ని యూజ్ చేసుకొని చాలా వరకు శానిటరీ ప్యాడ్ కంపెనీస్ డేంజర్ కెమికల్స్ అయిన ఫినాఫ్థలిన్ అండ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ ని యూజ్ చేస్తున్నారు. ఇంకా మన ఇండియాలో మీకు తెలిసిందే, పీరియడ్స్ అంటే చాలు అదేదో అన్నట్టుగా చూస్తారు. అయితే వీటి మీద అవేర్నెస్ తీసుకొని రావడం తప్పేమీ లేదు అని నా అభిప్రాయం. మీలో ఎక్స్పెషల్ గా బాయ్స్ ని అడుగుతున్నా,
మీలో ఎంతమంది వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫీమేల్ ఫ్రెండ్స్ తో వీటి గురించి మాట్లాడారు? అఫ్ కోర్స్ క్లోజ్ గా మనతోనే ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీటి గురించి డిస్కస్ చెయ్యము, అలాంటిది ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తామా? కుదిరితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫీమేల్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వారికి ఒక అవేర్నెస్ లాగా తెలుస్తుంది నేడు శానిటరీ నాప్కిన్స్ లో ఏమేమి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు అని. సో వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడొచ్చు. అయితే మీలో ఎవరికైనా ఫస్ట్ శానిటరీ నాప్కిన్ గా ఏమి యూజ్ చేశారో తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎవరికి ఆన్సర్ తెలుసో. అయితే మొదట్లో శానిటరీ నాప్కిన్స్ గా ఎక్కువగా బూడిద అండ్ మట్టిని యూజ్ చేసేవారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. మొదట్లో యాష్ అండ్ సాయిల్ ని శానిటరీ ప్యాడ్ గా యూజ్ చేసేవారు. ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పిక్చర్ టైప్ శానిటరీ ప్యాడ్ ని యూజ్ చేసేవారు. అయితే దీనిపైన మొత్తం మెటల్ తో తయారు చేసి ఉంది. సో ఇది కొద్దిగా డిస్కంఫర్ట్ గా ఉండడంతో ఆ తర్వాత క్లోత్ ని యూజ్ చేశారు. అయితే క్లోత్స్ ని మళ్ళీ కడుక్కొని రీయూజ్ చేస్తున్నారు. ఇలా రీయూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని మొదట్లో న్యాచురల్ గా ఉన్న డిస్పోజల్ శానిటరీ ప్యాడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. బట్ కాస్ట్ ఎఫెక్ట్ కోసం హార్మ్ఫుల్ కెమికల్స్ లైక్ పాలిథిన్, వాలటైల్ ఆర్గానిక్ కాంపోనెంట్ ఇంకా ఫినాఫ్థలిన్ వీటిని ప్రస్తుతం యూజ్ చేస్తున్నారు. అయితే వీటికి కొద్దిగా అడ్వాన్స్ గా వచ్చింది ఏమైనా ఉంటే అదే టాంపోన్స్ అండ్ మెన్స్ట్రువల్ కప్స్. అయితే ఇప్పుడు ఈ శానిటరీ ప్యాడ్స్ గురించి తెలుసుకోవడం అవసరమా అంటే ఎస్, అవసరమే, తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో స్త్రీలు ఉంటారు, వాళ్ళ బాడీలో జరిగే బయోలాజికల్ ప్రాసెస్ వల్ల పీరియడ్స్ అనేవి వస్తాయి. సో అలాంటి సమయంలో వాళ్ళు హైజీనిక్ గా ఉండకపోవడం వల్ల అది వారికి చాలా ప్రమాదం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్టికల్ చూడండి, నియర్లీ సంవత్సరానికి 60,000 మంది సర్వికల్ క్యాన్సర్ తో చనిపోతున్నారు. దీనికి కారణం ప్రాపర్ శానిటరీ హైజీనిక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల. ఇప్పుడు కొంతమంది స్త్రీలు అడగొచ్చు, లేదు బ్రో మాకు శానిటరీ ప్యాడ్స్ చాలా అలవాటు ఉన్నాయి, సో వాటిని తప్ప వేరే వాటిని యూజ్ చెయ్యలేము అని. సో అలాంటి సమయంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఈ క్యాన్సర్స్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అందులో మొదటిది ఫ్రీక్వెంట్ గా ప్యాడ్ ని చేంజ్ చేసుకోవడం, రెండవది ఆర్గానిక్ అండ్ న్యాచురల్ గా ఉండే ప్యాడ్స్ ని యూజ్ చేయడం, ఇంకా మూడోది ముఖ్యంగా శానిటరీ ప్యాడ్స్ విత్ ఫ్రేగ్రెన్స్ వీటిని అస్సలు యూజ్ చేయకండి, ఎందుకంటే ఆర్డర్ కంట్రోల్ ప్యాడ్స్ లో ఖచ్చితంగా కెమికల్స్ యూజ్ చేస్తారు. ఇంకా నాలుగోది గుడ్ హైజీనిక్ మెయింటైన్ చేయండి. ఇంకా ఐదోది ప్యాడ్స్ యూజ్ చేసిన తర్వాత ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఏమైనా ర్యాషెస్ వస్తున్నాయా లేదా అవి గమనిస్తూ ఉండండి. ఇంకా ఆరోది మాక్సిమం కుదిరితేనే మెన్స్ట్రువల్ కప్స్ యూజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఏడవది మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ తో రొటీన్ చెకప్ చేయించుకోండి. ఇంకా ఈ వీడియో మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే కొద్దిగా కింద ఉన్న ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కలర్ మార్చు బ్రో, మీరు ఆ కలర్ మారిస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, బై బై నౌ. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై నౌ.